హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగా వ్లాగ్స్. నేనైతే ఇక్కడ బాలామృతం పిండితోటి బూరెలైతే చేస్తున్నాను. చాలా రోజుల నుంచి చేయాలి అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ అయితే పిండి ప్యాకెట్ వచ్చింది. సో అది ఉన్న మళ్ళీ వేస్ట్ అయిపోతుందని ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గరలోనే ఉంది. అందుకే తొందరగా బాలామృతం బూరెలైతే చేసేసాను. ఈ వీడియో తీసైతే చాలా రోజులు అవుతుంది. బూరెలు చేయడం, అవి తినడం అయిపోవడం కూడా జరిగింది. కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికైతే ఇన్ని రోజులు పట్టింది. ఈ వీడియో తీసి దగ్గర దగ్గర 1 మంత్ కావస్తుంది. ఇప్పటికి కుదిరింది దీన్నైతే ఎడిటింగ్ చేయడానికి. వీడియో తీసైతే చాలా డేసే అవుతుంది. ఈ వీడియో తీసేటప్పటికి నాట్లయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియో తీసిన నెక్స్ట్ డేనే నేనైతే నాట్లకైతే వెళ్ళాను. ఇంకా నాట్లో పోయి వచ్చి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం అంటే అది చాలా పెద్ద పని. అసలు అంత ఓపిక కూడా ఉండదు. పొద్దుగుకులు బుడదల నాటు వేసి వచ్చి మళ్ళీ తర్వాత వచ్చి ఎడిటింగ్లు అప్లోడింగ్లు అంటే చాలా కష్టం. అందుకే ఇన్ని రోజులు దీని దగ్గరికి అయితే పోలేదు. నాట్ల టైం అంటే ఎట్లుంటుంది, ఫుల్ బిజీగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేసి పని చేసుకునేసరికినే సరిపోతుంది. మళ్ళీ హడావిడిగా పని చేసుకొని పొద్దుగాల నాటుకు పోతారు కాబట్టి ఆ పనికి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చి ఫోన్ పట్టుకొని ఎడిటింగ్ చేసుకోవాలంటే అసలు ఓపిక ఉండదు. మళ్ళీ అందులో వచ్చిన తర్వాత ఈవినింగ్ పిల్లలతో సరిపోతుంది. మేము నాటుకెళ్ళి వచ్చేసరికి 7-7:30 అవుతుంది. చాలా లేట్గా వస్తాము. ఇంకా ఆ టయానికి వచ్చి మళ్ళీ మనం పని చేసుకొని ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలంటే చాలా ఓపిక కావాలి కదా. నాకైతే అంత ఓపిక లేదు అసలు. పోనీ నైట్ టైం ఎడిటింగ్ చేసుకొని పడుకోవచ్చు అనుకుంటే అలసిపోయి ఉంటాం అప్పటికి. మళ్ళీ ఎడిటింగ్ చేసి పడుకునేసరికి చాలా లేట్ అయిద్ది. అంత లేట్గా పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేసి మళ్ళీ పనులు చేసుకోవాలంటే అసలు అయ్యే పనే కాదు. అందుకే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడమే మానేసిన. నాట్లకు పోయిన కాడి నుంచి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టకైతే. ఇక మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. చాలా రోజులు అవుతుంది పెట్టక. అసలు కన్సిస్టెంట్గా పెట్టనే లేని, ఎప్పుడో ఒకసారి పెడుతున్న వీడియోస్ అయితే. సో ఇన్ని రోజులు నాట్ల పనులలో పడి ఈ వీడియో అయితే ఎప్పుడో షూట్ చేసినా కానీ ఇన్ని రోజులు అయితే ఎడిటింగ్ చేయలేదు. ఇప్పటికీ ఈ వీడియోకి అయితే టైం దొరికింది ఎడిటింగ్ చేయడానికి. సో ఇవాళ అయితే ఈ వీడియో ఎడిటింగ్ పూర్తి చేస్తున్నా. ఏంటో అండి, వీడియో స్టార్ట్ చేయ ముందుకైతే ఏదేదో చెప్పాలనుకుంటా కానీ ఒక్కసారి మైక్ ఆన్ చేయగానే అసలు ఏం చెప్తున్నానో ఏం చెప్పాలనుకున్నా అన్నీ మర్చిపోతాను. ఎక్కడ తెలియని టెన్షన్ వచ్చేస్తుంది. ఏదో చెప్పాలనుకొని స్టార్ట్ చేస్తా, లాస్ట్కి చెప్పేసరికి మొత్తం మర్చిపోయి ఇంకేదేదో చెప్పేస్తా. మొత్తం గజిబిజిగా చెప్పేస్తాను అనమాట. ఫైనల్గా మొత్తంగా వాయిస్ ఓవర్ చెప్పిన తర్వాత చూసుకుంటే నేను ఏం చెప్పాలనుకున్నా ఏం చెప్పినో అసలు నేను చెప్పాలనుకుంది ఓట్ అనుకొని స్టార్ట్ చేస్తా. కానీ ఫైనల్గా ఇంకోటి చెప్పేసి కంప్లీట్ చేసేస్తా. ఇలా ఫోన్ ఆన్ చేయగానే టెన్షన్ పడకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. ధైర్యంగా ఉండి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలనేది మీకేమన్నా ఐడియా ఉండే టిప్స్ తెలిస్తే చెప్పండి కొంచెం. మొత్తానికి ఇంకా ఈ వీడియో దగ్గరికి వస్తే ఇక్కడ నేనైతే బాలామృతం బూరెలు చేస్తున్నా. ఒక 3 అవర్స్ ముందే పిండిని అయితే కలిపి నానబెట్టేసుకున్నా. సో మంచిగా నానితే పిండి అయితే బాగా బూరెలు మంచిగా వస్తే మంచిగా పొంగుతాయని ముందే కలిపేసిన. ఆ రోజు చాలా టైం ఉంది, అలాగో ఇంటికాడనే ఉన్నా కాబట్టి ముందే మార్నింగే నానబెట్టి పెట్టేసిన. ఆఫ్టర్నూన్ అయితే వేసిన. ఓన్లీ బాలామృతం పిండితోటే చేస్తే విరిగిపోతాయి, మంచిగా రావేమో అని అందులో గోధుమ పిండి అయితే మిక్స్ చేసిన. గోధుమ పిండి మిక్స్ చేయడం వల్ల మంచిగా విరిగిపోకుండా మంచిగా వస్తాయి. సో 3-4 కప్స్ బాలామృతం పిండి తీసుకొని అందులో ఒక 1/2 కప్పు గోధుమ పిండి అయితే మిక్స్ చేసిన. అట్లా గోధుమ పిండి మిక్స్ చేయడం వల్ల మంచిగా వస్తాయి, విరిగిపోకుండా ఉంటాయి. నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నా. కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగుంటాయి అండ్ మంచి రిస్క్ ఉండకుండా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటాయని కట్టెల పొయ్యి మీద అయితే వేస్తున్నా. ఈ ఒక్క వీడియో షూట్ చేసుకునే లోపల మా పాప అయితే నాకు చిక్కలు చూపించింది. ఒక దిక్కు నా కెమెరా ఆన్ సెట్ చేసుకోవడమే అంతంత మాత్రం అంటే నేను కెమెరా ఆన్ చేయగానే మమ్మీ అనుకుంటూ వచ్చింది. అసలు వీడియో తీసుకునేటప్పుడైతే ఎంత ఇబ్బంది పెట్టింది. ఒక్క వీడియోకే నాకైతే ఎన్ని చుక్కలు చూపించిందో. మస్తు పెద్ద టాస్క్ అయిపోయింది మా పాపతోటి వీడియోస్ తీసుకోవడం అయితే. అస్సలు తీసుకొనివ్వదు, పని చేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఏడుస్తుంది. అస్సలు పడుకుంటే షూట్ చేసుకుందామంటేనేమో పడుకోదు. అసలు ఆమెతో ఉన్నప్పుడు తీసుకోవడం అయితే ఎంత పెద్ద టాస్క్ అదైతే అసలు నాకు. ఫైనల్గా ఎలాగో అలాగా మేనేజ్ చేసుకుని నా చిట్టి తల్లితోటి ఫైనల్గా మేనేజ్ చేసుకొని అయితే వీడియో అయితే తీసుకున్నాం. కానీ వీడియో తీసుకోవడానికే అసలు ఎన్ని తంటాలు పడ్డానో. డైలీ వీడియోస్ తీసుకునే వాళ్ళైతే ఎంత ఓపిక, పిల్లల్ని మేనేజ్ తీసుకుంటూ డైలీ 2-3 వీడియోస్ అయితే తీసుకొని అప్లోడ్ చేస్తారు. వాళ్ళ ఓపిక అయితే అసలు మెచ్చుకోవాలి. వాళ్ళైతే ఎంత ఓపికగా అసలు ఎట్లా చేసుకుంటారో ఏమో. నాకు ఒక్క వీడియోకి మా చిట్టి తల్లిని హ్యాండిల్ చేసుకొని తీసుకోవాలంటేనే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. డైలీ 2-3 వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళైతే అసలు గ్రేట్ అసలు. ఆ రోజైతే మబ్బు పట్టింది, వర్షం అయితే ఏం లేదు. వర్షం లేదని చెప్పి బయట కట్టెలపై అయితే స్టార్ట్ చేసి ఒక్కటి అప్ప చేయగానే లైట్గా ఒక్కొక్క చినుకు అయితే పడుతుంది. ఆ ఒక్క చినుకు అందులో నూనెలో పడగానే నూనె అయితే చిట్టపట్ట చిల్లుతుంది. సో మళ్ళీ టెన్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీద్దామనేసరికి పోయింది.
ఆ రోజు నేను మా పాపతోటే పాటలు పాడుతుంది సరిపోదన్నట్టు వర్షం గూడా ఒకటయింది. పూర్తిగా బంద్ చేద్దామంటేనేమో రావట్లేదు. పోనీ చేద్దామంటేనేమో ఒక్కొక్క చినుకొస్తుంది. సో, మా పాపని మేనేజ్ చేసుకుంటూ అటు తిరిగి, ఇటు తిరిగి లాస్ట్‌కి ఇంక వానయితే రాలేదు. మొత్తానికి కట్టెల పొయ్యి మీదనే కంప్లీట్ అయితే చేసేసినా. ఫస్ట్‌లో ఒక 2, 3 బూరెలైతే సరిగ్గా పొంగలేదు. ఏంటి పొంగవా అనుకున్నా. కానీ తర్వాత నుంచి చేసినయితే చాలా బాగా పొంగినాయి. బూరెలైతే అసలు చాలా బాగొచ్చినాయి. మా పిల్లలైతే వీటిని చాలా బాగా తింటారు. చాలా ఇష్టంగా తింటారనమాట. ఆల్రెడీ నేను ఇంత ముందుకే చాలా సార్లు చేసున్నాను. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మొత్తానికి బూరెలైతే చాలా బాగొచ్చినాయి. అగో అన్నీ చాలా బాగా పొంగాయి. మంచిగా పొంగుతూ ఆ బూరెలు మంచిగా పొంగుతూ ఉంటే భలే అనిపిస్తుంది. అన్ని బూరెలు కూడా మంచిగా పొంగినాయి. మంచిగొచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బావున్నాయి అసలు. ఫైనల్‌గా బాలామృతం బూరెలైతే చాలా బాగొచ్చినాయి. టేస్ట్ కూడా అద్దిరిపోయింది. మీకు గూడా బాలామృతం పిండి అవైలబుల్‌గా ఉంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. టేస్ట్ అంత బావుంటాయి. ఒకసారి పిండి అవైలబుల్‌గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. నార్మల్‌గా అయితే ఓన్లీ బాలామృతం పిండి, గోధుమ పిండేసి చేయొచ్చు. కానీ నేను కొంచెం స్వీట్‌గా అంత తక్కువగా అనిపిచ్చిద్ది గానీ, కొంచెం లైట్‌గా అయితే బెల్లమేసిన. ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి వేస్తే వేయొచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం ఎంతైనా స్వీట్ తక్కువగా అనిపిచ్చిద్దని లైట్‌గా కొంచెం అయితే బెల్లమేసి చేసిన. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది. చిన్న లైక్ ఇయ్యండి. అలాగే అదే చేత్తోటి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయితుంది. సో, ఇంకొంతమంది నా వీడియో అయితే చూస్తారు కదా! వాళ్ళకి కూడా నా వీడియో అయితే నచ్చొచ్చు కదా! సో, వీడియోకైతే చిన్న లైక్ ఇయ్యండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి. బాయ్.